హాయ్ వ్యూవర్స్, మనం లాస్ట్ లెసన్లో స్పోకెన్ హిందీలో వాంట్ అంటే వాంట్ గురించి నేర్చుకున్నాం. వాంట్ చాహనా, వాంట్ అంటే చాహనా, ఓకేనా. అంటే అది కావాలి, నాకు అది కావాలి అని అర్థం. కావాలి అనే దానికోసం యూజ్ చేసాం. ఇందులో ఏంటంటే జరూరత్ అనే వర్డ్ గురించి నేర్చుకుందాం. జరూరత్ అంటే కూడా దాదాపుగా సేమ్, కాకపోతే ఇదేంటంటే అవసరం అన్నట్టు. చూడండి, ఐ నీడ్ ఏ డాక్టర్, నాకు ఇప్పుడు డాక్టర్ కావాలి, నాకు డాక్టర్ కావాలి అంటే ముజే డాక్టర్కి జరూరత్ హే. ఇక్కడ జరూరత్ అంటే అవసరం అన్నట్టు, ఓకేనా. నాకు డాక్టర్ అవసరం ఉంది అంటే ఇప్పుడు నాకు డాక్టర్ది అవసరం ఉంది అంటే ఇక్కడ జరూరత్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అన్నట్టు, ఓకేనా. హీ నీడ్స్ సమ్ మనీ అంటే అతనికి కొంచెం డబ్బులు కావాలి అంటే చూడండి, ఉసే పైసోంకి జరూరత్ హే, ఓకేనా. పైసే చాహియే అంటే ఇప్పుడు కావాలని అర్థం. ఇక్కడేమో జరూరత్ హే అంటే అవసరం అని అర్థం, ఓకేనా. ఇక్కడ చూడండి, ఉసే పైసేకి జరూరత్ హే అంటే నేనేమంటున్నాను, జరూరత్ అంటే అవసరం అని అంటున్నాను. అలా కాకుండా ఉసే పైసే చాహియే అంటే పైసలు కావాలి అని అర్థం. కావాలి అనే అర్థానికి ఇక్కడ మీరు జరూరత్ అని తీసేసి చాహియే అనే పైసే చాహియే అనేది పెట్టేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. తర్వాత వచ్చేసి ఐ నీడ్ యూ, ముజే తుమారీ జరూరత్ హే, నాకు నీ అవసరం ఉంది అంటే నాకు నువ్వు కావాలి అనే దానికోసం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ, ఓకేనా. కావాలి అనేది కూడా ఇక్కడ అదే జరూరత్ అనే దాని కిందకే వస్తుంది. దాదాపుగా రెండు దగ్గర దగ్గర ఉంటాయి ఆ వర్డ్స్ అనేవి, ఓకే. నెక్స్ట్ తర్వాత దే నీడ్ ఏ జాబ్ అంటే వాళ్ళకు ఉద్యోగం కావాలి అంటే ఉనే నౌకరీకి జరూరత్ హే. నౌకరీ అనే వర్డ్ విన్నారు కదా మీరు. నౌకరీ.com అని ఒకటి ఉంటుంది కదా సైట్. అంటే ఇక్కడ నౌకరీ అంటే ఏంటంటే ఉద్యోగం అన్నట్టు, ఓకేనా. ఉసే నౌకరీకి జరూరత్ హే. నెక్స్ట్ ప్లాంట్స్ నీడ్ ఆక్సిజన్, ఓకేనా. ఇక్కడ ప్లాంట్స్ అంటే పౌదే, లేదా మనం ఏమంటామంటే మామూలుగా మనం యూజ్ చేసే వాటిలలో ఇక్కడ పౌదే అంటే ఎవరికి అర్థం కాదు కానీ ఝాడ్ అని యూజ్ చేయొచ్చు. ఝాడోంకో ఆక్సిజన్కి జరూరత్ హే అనేది కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. లేదా పౌదే కూడా యూజ్ చేసుకోవచ్చు. పౌదే అంటే ఎక్కడ అంటే మీకు ఎక్కువగా నార్త్ సైడ్ యూజ్ చేస్తారు, మనకి ఇక్కడ ఝాడ్ అని యూజ్ చేస్తూ ఉంటాం, ఓకేనా.